నమస్తే అండి అందరికి. ఈ రోజు మన కథ ద కింగ్ అండ్ టామరిన్ డ్రమ్ గుర్తుందా అండి? మన ఇంగ్లీష్ స్టోరీ. నేను మీకు ఇప్పుడు తెలుగులో కథ అంతా చెప్పబోతున్నాను. కథలోకి వెళ్లే ముందు నేను నిన్న అడిగాను కదా అండి ఒక పొడుపు కథ, ఎగిరితే ఎగురును, దూకితే దూకును, ఉరికితే ఉరుకును అంటే అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ నీడా అని. కరెక్ట్ అండి. ఈ రోజు మన పొడుపు కథ ఏంటి అంటే అయ్యకి అందవు, అమ్మకి అందుతుంది. ఏంటది? ఆన్సర్ కామెంట్ చేయండి. కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక రాజు ఉంటారు. ఆయనకి తన అందం మీద తప్ప రాజ్యం మీద ఎటువంటి బాధ్యత ఉండదు. ఎప్పుడు చూసినా 24 గంటలు అద్దంలో తన ముఖం చూసుకోవటము, లేదంటే నీటి బింబంలో కూడా తన ముఖం చూసుకోవడము, లేదంటే ఎవరైనా ఎదుటి వ్యక్తి మాట్లాడుతునేటప్పుడు కళ్ళల్లో కనిపిస్తాం కదా మనం, ఆ కళ్ళల్లో కూడా తన ముఖాన్ని చూసుకుంటూ అబ్బా నేను ఎంత అందంగా ఉంటాను అని రోజంతా మురిసిపోతూ ఉండేవారు. ఆ రాజు పని రోజంతా ఏంటంటే తన ముఖాన్ని అన్నిట్లో చూసుకోవటము, చక్కగా తన బాడీని ఎలా అందంగా చూపించుకోవాలి, తన జుత్తుని ఎలా అందంగా సరిదిద్దుకోవాలి, రోజంతా ఇదే ఆలోచన అనమాట. దాంతో పాటు ఎవ్వరు కలిసిన ఆ మంత్రులతోటి ప్రజలతోటి ఒకటే మాట రోజంతా, నా అంత అందగాడు ఎవరు ఉండరు, నా అంత అందగాడు ఎవరు ఉండరని. అలా తన అందం మీదే ధ్యాస పెట్టి ప్రజల్ని కంప్లీట్ గా విడిచిపెట్టేస్తారు. దానివల్ల ఆ రాజ్యంలోని ప్రజలందరూ పేదరికం అనుభవిస్తూ అసలు ఆనందం లేకుండా బతుకుతూ ఉంటారు ఇలాంటి రాజు వల్ల. అలా ఈ రాజు ఒక రోజు తోటలో నడుస్తూ మంత్రితో అంటారనమాట, నా అంత అందగాడు ఈ ప్రపంచంలో అసలు ఎవరైనా ఉంటారు, నేను అసలు ఎంత అందంగా ఉంటాను, నిజం చెప్పాలంటే నేను దేవుళ్ళ కంటే కూడా నేనే అందంగా ఉంటాను అని చాలా గర్వంగా చెప్తూ ఉంటాడు. తను అలా చెప్తూ ఉండేటప్పుడు ఆకాశంలో దేవుళ్ళు విహరిస్తూ ఉంటారు. ఒక దేవుడి చెవిలో అది పడుతుంది. ఈయన గర్వంతో నేనే అందగాడిని అనేటప్పుడు ఎలా అయినా ఈయన పని చెప్పాలి అని ఆ దేవుడు ఆలోచించి మైండ్ లో అనుకుంటూ ఉంటారు, ఏ శాపం ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉండగా కింద భూమి మీద ఒక కొమ్ములతో ఎద్దు కనిపిస్తూ ఉంటుంది. అది చూడంగానే ఆహా నాకు మంచి ఆలోచన వచ్చింది, నీ గర్వము అణచాలంటే నీకు కొమ్ములు రావాలి అని శాపం ఇచ్చేసి ఆ దేవుడు వెళ్ళిపోతారు. కానీ శాపం ఇచ్చినట్టు ఈ రాజుకి తెలియదు అనమాట. రాజుకి తెలియదు కదా, యథావిధిగా తను వెళ్ళి పడుకోపోతారు. రాత్రిపూట పడుకొని పొద్దున్న లేస్తారు. లేచి తన పని ఏంటి, లేవంగానే ముందు అద్దం చూసుకుంటారు కదా, అలా తన తలగడ కింద ఉండే అద్దం తీసుకొని చూసుకుంటారు. చూడంగానే గట్టిగా అరుస్తారనమాట. గట్టిగా అరవంగానే బయట ఉండే భటులు పరిగెట్ లోపలికి వచ్చే టైంకి వాళ్ళు చూడకుండా తన తల మీద కొమ్ముల్ని మూసుకుంటూ తలగడ పెట్టేసి ఉంటారనమాట. వాళ్ళు చూడంగానే షాక్ అయిపోతారు, ఇదేంటి తలగడతో ఇలా కూర్చొని ఉన్నారని. భటుల్ని చూడగానే ఈయనకి ఇంకొంచెం భయం వేసేస్తుంది, అందరికీ తెలిసిపోతుందేమో అని. వాళ్ళు లోపలికి రాగానే వాళ్ళని గసురుకుంటారు, వెళ్ళండి వెళ్ళండి బయటికి అని. వాళ్ళు సరే అని బయటికి వెళ్ళిపోతూ ఉండగా, సరే మీరు అర్జెంట్ గా వెళ్ళి ఆస్థానంలో ఉండే జుత్తు కత్తిరించి ఆయన్ని తీసుకొని రండి అని చెప్తారు. సరే అయ్యా అని చెప్పని వాళ్ళు వెళ్ళిపోతారు. వెంటనే జుత్తు కత్తిరించి ఆయన వస్తారు. ఆయన చాలా మాటకారి, మంచి యాక్టివ్ గా ఉంటారనమాట. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ రీల్ లో చూడండి. సరేనా? థ్యాంక్ యూ.